నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు తమకు తెలియదని, వారితో సంబంధం లేదని జోగి సోదరులు బుకాయించిన సిట్ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. ఇవి జోగి, అద్దెపల్లి సోదరుల బంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్, రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జిషీట్లో సిట్ తెలిపింది. ఫోన్, వాట్సాప్ కాల్స్లో తరచూ మాట్లాడుకునేవారని తేలింది. ఈ కేసులో నిందితుల కాల్ డీటెయిల్ రికార్డ్స్ ను సిట్ పరిశీలించింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక, కుట్రకు తెరతీశారని తేలింది. కాల్ రికార్డులు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకు మిగిలిన నిందితులకు మధ్య ఎన్ రవి ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరి తరఫున చెల్లింపులను రవి పర్యవేక్షించారు. స్పిరిట్, ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్లకు మూతలు, సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, దారబోయిన ప్రసాద్, నకిలీ లేబుళ్లను తయారు చేసిన సరఫరా చేసి తలారి రంగయ్య, తాండ రమేష్, అల్లా బక్ష్, చెక్కా సతీష్లకు యూపీఐ బ్యాంకు ఖాతా బదిలీల ద్వారా నగదు పంపారు. అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగి రాము, అద్దెపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్లింది. అదే సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1న, 2025 సెప్టెంబర్ 1న, 2025 సెప్టెంబర్ 13న ఇద్దరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయంలోనూ జోగి రమేష్ అదే లొకేషన్లో ఉన్నట్లు తేలింది. అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, అతని సోదరుడు రాము మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు సాగాయి. జోగి రమేష్ ఆదేశాల మేరకే రాము నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. విడతల వారీగా 45 లక్షలను అద్దెపల్లి సోదరులకు రాముకు అందించారు. 25న అద్దెపల్లి జనార్దన్ రావు ఎస్బీఐ ఖాతా నుంచి జోగి రాముకు 2000 యూపీఐ ద్వారా బదిలీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.